Hi everyone, today's recipe టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ 65. గోబీ 65 చేసుకోవడానికి ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకోవాలి. దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత 2 to 3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్ వేసుకొని అందులో కాలీఫ్లవర్ని వేయాలి. ఒక 10 minutes అందులోనే ఉంచి నెక్స్ట్ వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అందులో రైస్ ఫ్లోర్, కొద్దిగా కార్న్ ఫ్లోర్, మైదా, కొంచెం గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అలాగే చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, జీరా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఫుడ్ కలర్, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 minutes పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన కాలీఫ్లవర్ని అందులో వేసుకోవాలి. రెడ్గా అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ బాగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన గోబీ 65 రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.